హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజైతే ఫాదర్స్ డే కదా, సండే. అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే టు ఆల్ ద సాక్రిఫైసింగ్ డాడ్స్ అవుట్ దేర్. చాలామంది ఏం చెప్తారంటే ఇవన్నీ ఇంగ్లీష్ ఫెస్టివల్స్, ఇంగ్లీష్ డేస్, అందుకే సండేస్ వస్తాయి, ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు అని అంటారు కదా. మీ ఒపీనియన్ ఏంటి? మీకు ఇష్టమేనా ఇవన్నీ సెలబ్రేట్ చేసుకోవడం? మనకి ప్రేమ ఉంటుంది, బట్ సపరేట్గా ఆ డే వచ్చింది కాబట్టి ఎక్స్ప్రెస్ చేస్తాం అంతే తప్ప మనకి లేదు అని కాదు. అందరికీ ఉంటుంది కదా లవ్, మామ్ పైన, డాడ్ పైన, ఎవరిపైనైనా. మన ఫ్యామిలీ కదా. సో మీరు సెలబ్రేట్ చేసుకున్నారా? మీ ఫాదర్స్కి ఏమైనా గిఫ్ట్స్ ఇచ్చారా? నాతో తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మేము సెలబ్రేషన్ అలా ఏమీ లేదు, కానీ ఇలా మా వాడికి చెప్పగానే ఒక కార్డ్ అయితే ప్రిపేర్ చేశాడు. దిస్ ఈజ్ ఆల్ బికాజ్ ఆఫ్ స్కూల్ యాక్టివిటీస్ అనమాట. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. చాలా నేర్చుకుంటున్నాడు అండ్ ఐ అప్రిషియేట్ ద స్కూల్ మేనేజ్మెంట్. మా వాడు వచ్చేసి ఎస్వైవిఆర్ ఎక్సీడ్ స్కూల్ అనమాట. చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళు అలా అలవాటు చేయడం వల్లనే ఈ మ్యాటర్ చెప్పగానే వాడు ఒక కార్డ్ ప్రిపేర్ చేయాలనే ఆలోచన వచ్చింది చూడండి. నాకు అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇలా హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పి ఐ లవ్ యూ డాడ్ అని రాశాడు. సో ఆ స్పెల్లింగ్స్ రాయడం కానీ రైటింగ్ ఎవ్రీథింగ్ ఐఎమ్ సో హ్యాపీ అనమాట. ఇలా హార్ట్ వేస్తా అని చెప్పాడు. పైన ఫోల్డింగ్ మాత్రం నేనే చేశాను, వాళ్ళకి రాదు కదా కిడ్స్కి. హార్ట్ చూడండి ఎలా వేస్తున్నాడు. ఆ మాత్రం వేయడం కూడా గ్రేటే కదా. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హిమ్. మీ పిల్లలు ఏం చేశారు నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్, షేర్, కామెంట్ అండ్ అలాగే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ లాస్ట్లో చూడండి మా హస్బెండ్ స్మైల్, అక్కడే మీకు తెలిసిపోతుంది. తను ఏంటో అనుకొని తీసుకోలేదన్నమాట, లాస్ట్కి చెప్పగానే తీసుకున్నాడు. హీ ఫెల్ట్ సో హ్యాపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.